హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో చేయబోతున్నాం మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ అనగానే నోరూరిపోతుందిగా. వాన పడుతుంటే బయట చల్లగా ఉంటే ఓ కప్పు టీ, అలాగే పక్కన వేడి వేడి మిర్చి బజ్జీ పెట్టుకొని తింటుంటే ఆహా ఇది కదా జీవితం అనిపిస్తుంది. ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు శనగపిండిని వేసుకోండి. అలాగే దానిలో ఒక చెంచా వాము, చిటికెడు పసుపు, కాస్త సోడా, ఒక చెంచా కారం, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 2 చెంచాల పెరుగు వేసుకొని కలుపుకోండి. ఇలా పెరుగు వేయడం వల్ల మిర్చీలకు ఆయిల్ ఎక్కువగా పట్టదు. కాస్త వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బ్యాటర్ ఇలా పల్చగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి దానిలో ఉన్న గింజలన్నిటిని తీసేయాలి. ఇలా చూపించిన విధంగా అన్ని మిర్చీలను కట్ చేసుకొని దానిలో ఉన్న గింజలన్నిటిని తీసేయాలి. ఇప్పుడు కాస్త చింతపండు రసాన్ని తీసుకొని దానిలో కాస్త సాల్ట్ వేసి, అలాగే ఒక చెంచా శనగపిండిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని మనము కట్ చేసుకున్న మిర్చిలోకి అప్లై చేయాలి. అప్పుడు మిర్చీలు పుల్ల పుల్లగా టేస్ట్‌గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ మిర్చీలను పిండిలో ముంచుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. వాటిని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపలి వరకు పిండి అనేది కాలుతుంది. ఇలా బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత తీసి ప్లేట్‌లో వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన మిర్చీలను కూడా ఇలాగే పిండిలో ముంచుకుంటూ ఆయిల్‌లో వేసుకోవాలి. వీటిని కూడా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్‌లో వేసుకోవాలి. అంతే, మనకు కావలసిన మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోయింది. దీనిలో కాస్త ఉల్లిపాయలు చల్లుకొని, అలాగే మసాలా చల్లుకొని తింటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక రుచికరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.